హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్లో నేను మీతోటి మంచిగా రెసిపీస్ షేర్ చేస్తూ దాంతోపాటే టైం అండ్ మనీ సేవింగ్ టిప్స్ కూడా షేర్ చేస్తానండి. టైం సేవింగ్, మనీ సేవింగ్ వల్ల ఏమవుతుందంటే పని త్వరగా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం కొంత డబ్బును కూడా ఆదా చేసుకునే వాళ్ళం అవుతాం. ఇక్కడ నేను తోలు తీసేసి చక్కగా కట్ చేసుకుంటున్నటువంటి ఆలు ఇలా ఎందుకు పెడుతున్నానంటే, ఆల్రెడీ బ్రెడ్ ప్యాకెట్ ఉంది కదండి. సో నిన్న బ్రేక్ఫాస్ట్గా మేము ఆల్రెడీ బ్రెడ్డే చేసుకున్నాం కాబట్టి ఈరోజు తనకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్గా ఎందుకులే, సరే శాండ్విచ్ లాగా చేద్దామని చెప్పేసి ఈ ఆలుని ఈ విధంగా రైస్ మీద పెట్టుకుంటాను. ఇక్కడ మనకి అన్నం అయిపోతుంది. అన్నంతో పాటే దీని మీద పెట్టినటువంటి ప్లేట్ మీద పెట్టిన ఆలు కూడా చక్కగా ఉడికిపోతాయి. తోలు తీసాం కాబట్టి ఇంకా అవి సరిగ్గా ఉడకవు అనే ఇబ్బంది ఉండదండి. చకాచకా అయిపోతుంది. అండ్ ఒక పక్కన కూరగాయలు లైక్ నేను వంకాయ, ఈ టమాటా అండ్ పచ్చిమిర్చి ఇవి ఉప్పు నీళ్ళలో వేసేసి ఉంచుకున్నాను. పెస్టిసైడ్స్ అవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కనీసం ఒక 10 నిమిషాలైనా మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి శుభ్రంగా కడుక్కుంటే వాటి మీద పురుగు మందులు అవి ఇవి ఏమైనా ఉంటే క్లీన్ అయిపోతాయండి. ఫైనల్గా ఏంటంటే ఉల్లిపాయలని జాగ్రత్తగా ఎందుకు తీస్తున్నానంటే, మనకి కొంచెం ఉల్లిపాయ మధ్యలో పార్ట్ బాగుంటుంది కానీ కొంచెం ఘాటుగా మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ముక్కలు కూడా అనీవెన్గా ఉంటాయి కదా. సో శాండ్విచ్కి ఏంటంటే పెట్టుకునేటప్పుడు స్లైసెస్ అనేవి మంచి షేప్లో ఉండాలి కదా. సో అందుకని చెప్పి కరెక్ట్గా ఉన్న వాటిని తీసి కొంచెం బ్రెడ్ మీద పెట్టడానికి పక్కన పెడుతూ కొంచెం అటు ఇటుగా ఉన్నవి కూరలో చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇందాక మీకు చెప్పాను కదండి, ఆలు అలా పెట్టుకున్న దాని మీద నేను డైరెక్ట్గా పెట్టకుండా ప్లేట్ ఎందుకు పెట్టానంటే, మనము అది ఉడికేటప్పుడు దాని మీద పడిన నీళ్ళు మళ్ళీ అన్నంలోకి వెళ్తుంటాయి. సో ఆ ఫ్లేవర్ అంతా కూడా అన్నంలోకి పడిపోతుంది. సో ఆ ఇబ్బంది రాకుండా ప్లేట్ పెట్టుకుని దాన్ని కొంచెం పక్కకు జరిపాను. సో ఆ కింద వచ్చే వేడితోటి అది కుక్ అవుతూ ఉంటుంది. ఆ పక్కకు వెళ్ళడం వల్ల మిగిలిన రంధ్రాల నుంచి వచ్చే ఆవిరితోటి చక్కగా అవి కుక్ అయిపోతాయి అన్నమాట. సో ఈ లోపల నేను ఆ ఆలు ఉడికేంత లోపల డైరెక్ట్గా మనం స్టవ్ మీద ఆల్రెడీ కర్రీ అనేది నేను ఉల్లిపాయ టమాటా కట్ చేసుకున్నాక కూర అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఇంకా వంకాయ అయితే ఏముంది, కొన్నే కదా ఉంది అని చెప్పేసి నేను ముందు ఆయిల్ పెట్టేసుకున్నాను. 1.5 స్పూన్ వేసాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసాను. ఇవన్నీ వేసేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కాబట్టి త్వరగా వేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, స్టీల్వి యూస్ చేస్తే మాత్రం ఒక పక్కన కట్ చేస్తూ వేసే టైమింగ్ అయితే సెట్ అవ్వదండి. ఎందుకంటే డెఫినెట్గా మాడిపోతాయి, వేడి ఎక్కువగా ఉంటుంది. అల్యూమినియం దాంట్లో అయితే వేడి చేయొచ్చు, కొంచెం తాలింపు వేగ కాసేపు ఆగుతాయి, మనం ఉల్లిపాయ కట్ చేసినా వేయచ్చు. బట్ నేను స్టీల్వి వాడడం మొదలెట్టాక నాకు తెలిసింది ఏంటంటే, ఒక్క అర సెకండ్ మనం వేడి చేసినా కూడా తాలింపు మాడిపోతుంది, మనం వేసిన ఉల్లిపాయలు కూడా టేస్ట్ మారిపోతే వేస్ట్ అయిపోతుంది తాలింపు అంతా. సో ముందుగా కట్ చేశాకే నేను తాలింపు అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూసారా మన ఆలు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి. ఈ కేసులో నేను ఇక్కడైతే శాండ్విచ్ కోసం వాడుతున్నాను. కానీ మీరు అదే ఆలుగడ్డలు తీసుకుని డైరెక్ట్గా ఈ కూరలో కూడా వేసేసి క్విక్గా వండేసుకోవచ్చు అండి. ఆలు టమాటా కర్రీ అయినా చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ పక్కన ఇంకో స్టవ్ మీద తాలింపు పెట్టుకొని దాంట్లో వేసేసి లైట్గా మనం చక్కగా మగ్గిచ్చేసి ఉప్పు కారం పసుపు వేసి దింపేసినా కూడా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. అసలు చపాతీలోకి ఒక సైడ్ డిష్ లాగా కూడా అయిపోతుంది. సో ఒక పక్కన మనం రెగ్యులర్ కర్రీ వండుకుంటూనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఏంటంటే, అంటే సెపరేట్గా కూడా పెట్టుకోవచ్చు మనం కావాలి అంటే కుక్కర్లో. బట్ ఇక్కడ ఏంటంటే ఎనర్జీ ఎఫిషియెంట్, మనం ఇంకొక స్టవ్ కానీ ఇంకొక గ్యాస్ కానీ ఏది యూస్ చేయకుండా వండే అన్నంతో పాటు ఇంకో పదార్థం కూడా క్విక్గా చేసేసుకున్నాం కదా. సో ఇక్కడైతే నేను శాండ్విచ్కి ఆలులో కొంచెం ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి ఇంతకుముందు అసలు తినేదాన్ని కాదండి, కానీ అది తినటం అంటే తెలిసిన బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి. దట్టు ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ దగ్గు జలుబులు రాకూడదు. అండ్ ఇప్పుడున్న సమస్యలకి కొంచెం మన ఇండియన్ స్పైసెస్ అనేవి రెగ్యులర్గా వాడుకుంటే మనలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి అంతకుముందు అవాయిడ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు నేను తింటూ మా పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాను, అందరం తినడం కోసం. సో మన టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి. నేను ఇంకా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఈ వంకాయ ముక్కలను కూడా వేసేసాను. ఇట్లా మల్టీ టాస్కింగ్ చేస్తూనే ఉంటానులేండి. ఒక పక్కన మనము అలా చేసుకుంటేనే వంట టైంకి త్వరగా ఫినిష్ చేసుకోగలుగుతాము. అండ్ చివరిగా వచ్చేసి వెల్లుల్లిపాయ దంచినటువంటి కొంచెం కారం వేసేస్తాను. ఇది ఆల్రెడీ తయారు చేసేటప్పుడు వాళ్ళు అన్నీ మిక్స్ చేసేసి ఉంచుతారు కదా మసాలా కారంలాగా. సో ఆ కారం వేసేసాను. మామూలుగా అయితే ధనియాల పొడి, లేదంటే గరం మసాలానో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ మార్నింగ్ టైంలో సింపుల్గా అయిపోవాలి అంటే నేను ఇలాగే చేస్తాను. తేజు ఏంటంటే కొంచెం మరీ ఎక్కువ స్పైసీగా ఘాటుగా చేస్తే తను ఇబ్బంది పడతాడు బాక్స్లో తినడానికి. అందుకని ప్లెయిన్గా చేయడానికి ఇష్టపడతాను నేను. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే అన్నీ వేసేస్తాను, తనకు అప్పుడు నెయ్యో ఏదో ఒకటి వేసేసి మేనేజ్ చేసి తినమని చెప్తాను అనమాట. సో ఫైనల్గా అయితే మన కూర కూడా చూసారు కదా, ఎటువంటి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. టమాటాలు ఎక్కువ వేసాం కదా, దాంట్లోంచి వచ్చే వాటర్కి మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే
చక్కగా మగ్గిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసేసి మూత పెట్టామంటే ఆ ఫ్లేవర్కి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే అలా తినేయచ్చు, ఈజీగా వెళ్ళిపోతుంది. అన్నంలో కూడా నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇది బేసిక్ రెసిపీయే, కానీ టేస్ట్ మాత్రం కొన్ని వంకాయలను బట్టి రుచి కూడా చాలా బాగుంటుందండి. మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఒక్కొక్కసారి ఒక్కొక్క రుచి వస్తూ ఉంటుంది వంకాయలో ఉండే టేస్ట్ని బట్టి. సో ఫైనల్గా అయితే నాకు కర్రీ రెడీ అయిపోయింది, అది పక్కన పెట్టేసి ఇది వచ్చేసి తనకి నేను బాక్స్లో పెట్టడం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, అది పెట్టేసి ఇంకొక బ్రెడ్ మీద వచ్చేసి నేను తయారు చేసిన స్టఫింగ్. కొంచెం కొత్తిమీర కూడా తగిలిస్తే ఏంటంటే ఆలూకి ఆ కొత్తిమీర స్మెల్, ఇంకా మా బాబు తినడం నేను పచ్చిమిర్చి వేయను, కానీ లైట్గా పచ్చిమిర్చి కూడా క్రష్ చేసి వేస్తే అసలు ఆ కొత్తిమీర పచ్చిమిర్చి కలిపిన ఫ్లేవరే మనకి సూపర్గా ఉంటుంది. ఇంకా తననుకోండి మంట వచ్చిందంటే మొత్తానికి వదిలేస్తాడు, అందుకని చెప్పి నేను ఇంకా అదొక్కటి వేయలేదు. బట్ మీరు పచ్చిమిర్చిని క్రష్ చేసి అంటే బాగా కచ్చపచ్చగా చేసేసి కలపండి, మంచి ఫ్లేవర్తో భలే ఉంటుంది స్పైసీగా. ఈ విధంగా పెట్టుకున్నాక పైన ఉల్లిపాయ టమాటా మనకి బేసిక్ కదా, మిగతాయి కూడా చాలా పెట్టొచ్చు, బట్ టైంకి అయితే ఇవి గబుక్కుని ఉంటాయి కాబట్టి పనిగా వాటినే పెట్టేసేసి బేకింగ్ ట్రేలో నేను ఈ ఆడీ ఎకోబేక్ పేపర్ అయితే పెట్టుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి బేకింగ్ ట్రే పాడవదండి. సో ఎప్పటిలాగా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది, ఈజీగా మనకి అక్కడ మెస్సీ అవ్వకుండా చక్కగా రోస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పైన మనం మెల్టెడ్ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే అప్లై చేసి రెండు పక్కల పెట్టామంటే ఆ బటర్ కూడా ఉండడం వల్ల చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. సో ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు, మనం ఇదే సేమ్ ప్రాసెస్ ప్యాన్ వేడి చేసుకుని కొంచెం లైట్గా నెయ్యి రాసి పెట్టుకొని చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం టైమింగ్ తెలియాలండి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. హాయ్ తేజు, బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉంది? కొంచెం డిస్క్రైబ్ చేస్తావా మా సబ్స్క్రైబర్స్కి? చీజ్, ఆలు స్టఫింగ్, ఆనియన్స్, టొమాటో, మైనస్ వేయలేదులే. బాగుందా టేస్ట్? ఆర్ యూ ఎంజాయింగ్? నువ్వు తింటుంటే నాకు తినాలనిపిస్తుంది. ఇంకోటి చేయనా? ఇంకోటి చేసి బాక్స్లో పెడతానులే నాన్న, తిను బ్రేక్లో. సర్లే మరి, సే బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను నా కోసం అరేంజ్ చేసుకున్నాను. రెండు ఒకదాని మీద ఎందుకులే, సరే ఓపెన్గా పెట్టి కుక్ చేస్తే వెజిటేబుల్స్ ఎలా కుక్ అవుతాయో చూద్దాం అని చెప్పేసి విడిగా పెట్టాను. ఇందాక యూస్ చేసిన సేమ్ ఆడీ బేకింగ్ పేపరే యూస్ చేస్తున్నాను అనమాట. ఇందాక ఫోల్డ్ చేశాను కదా, ఇప్పుడు అది డబుల్ ఫోల్డింగ్ తీసి ఈ రెండింటి మీద ఈ విధంగా కొంచెం చీజ్ అలాగే ఆనియన్స్ ఇవన్నీ వేశాను. సో ఇప్పుడు మీకు చూపిస్తా. ఆన్ చేసుకొని టెంపరేచర్ వచ్చేసి ఇందాక 180లో ఉంచాను, అంతే ఉంచాను. పై రాడే సెలెక్ట్ చేశానండి. టైం ఇందాక 10 minutes పెట్టాను, కొంచెం ఎక్కువ అనిపించింది. సో 10 కాకుండా కొంచెం 10కి 1/2కి మధ్యలో అంటే ఒక 6-7 నిమిషాలు పెట్టాను అంతే. ఇంకా స్టార్ట్ చేసి ఆన్ అయింది కదా, ఇక రాడ్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక మనం టాప్ రాడ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి టాప్ ర్యాక్లో పెట్టేస్తే 10 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇది ఎట్లా అవుతుందో చూడాలి. ఇక ఏం లేదు, జస్ట్ ఇట్లా క్లోజ్ చేసేయడమే. కొంచెం సేపటికి టాప్ రాడ్ అనేది హీట్ అయ్యి మనకి రెడ్గా కనిపిస్తుంది హీటింగ్ అవ్వగానే. ఇంక మరి టైం అయితే ఒక 5-6 నిమిషాలు ఇచ్చినట్టున్నాం, వెయిట్ చేయాలి ఇక శాండ్విచ్ ఎట్లా రెడీ అవుతుందో. సో దిస్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ టుడే. జస్ట్ 1 minute స్టార్ట్ అయిపోయినాయండి. రాడ్స్ అయితే హీట్ అయిపోయినాయి, రెండు రెడ్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇక వాటి నుంచి వేడైతే వస్తూ ఉంటుంది. ఇక మనము కొద్దిగా అలవాటు అయ్యే వరకు ఏంటంటే చూసుకుంటూ ఉండాలి, ఎంత టైం కల్లా అది బాగా బ్రౌన్ అవుతుంది అని, లేకపోతే మరీ మాడిపోతుంది కదా. సో వాడంగా మనకు కూడా కొంచెం టైమింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇన్ని నిమిషాలు ఇస్తే ఈ మాత్రం వేడెక్కింది అని అర్థం చేసుకొని కొంచెం పర్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ టైం కదా, కొద్దిగా అన్ని మానిటర్ చేసుకుంటూ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫైనల్గా నాదైతే ప్రిపేర్ చేశానండి. కాకపోతే నేను ఇంకొంచెం వెజిటేబుల్స్ రోస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఎక్స్ట్రా టైం ఇవ్వడం వల్ల మనకి చివర్లు కొద్దిగా మాడాయి, అంతేకాని బ్రెడ్ అయితే నీట్గానే ఉంది. సో ఎడ్జెస్ ఎటు బ్రౌన్గానే ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఎక్స్ట్రాగా కాలాయి. బట్ చూస్తుంటే భలే ఎమ్మీగా ఉంది, తినాలనిపిస్తుంది. నేను ఈ చివర్లు కొంచెం లైట్గా కట్ చేసేస్తే నేను ఇంకా నా బ్రెడ్ అనేది తినేస్తాను.
సో ఇప్పుడిప్పుడే కదా కొంచెం పర్ఫెక్ట్ అవుతుంది. నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేస్తూ మీకు కూడా ఇంప్రూవ్ చేపిస్తానులేండి. సో మన యమ్మీ బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తినేస్తాను. సో ఇదే అండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.